నమస్తే అండి, నేను రజాక్. అనవసర విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని మరోసారి లాగుతున్నటువంటి పోతిన మహేష్. పవన్ కళ్యాణ్పై కేసు పెట్టండి అంటున్నటువంటి పోతిన మహేష్. ఎందుకు పెట్టాలయ్యా, దేనికోసం పెట్టాలయ్యా అంటే అదిగదిగో పవన్ కళ్యాణ్ తిట్టంగా లేనిది ఇప్పుడు ఈయన తిడితే తప్పు వచ్చిందా? అమరావతి రాజధాని రైతుల్ని, అమరావతి అదేవిధంగా గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతాల మహిళల్ని వేశ్యలు అంటూ మాట్లాడినటువంటి ఒక సోకాల్ జర్నలిస్ట్ యొక్క తీరుపై రాష్ట్రం బగ్గుమంటున్న టైంలో సామాన్యులు, మీడియా అంతా కూడా కోడెక్కుస్తున్న నేపథ్యంలో రంగంలోకి పోతిన మహేష్ని దించినారు. సరే, దించినారు, కరెక్టే. కానీ ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్న తర్వాత మీరే షాక్ అవుతారన్నమాట. సో ఇలా కూడా ఉంటారా? అనవసర విషయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎలా తీసుకొచ్చి లాగుతున్నాడో చూడండి. కుటుంబం మీద, సాక్షి యాజమాన్యం మీద, భారతీయ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడం మీరు. ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు? భారతిరెడ్డి గారి మీద ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? భారతిరెడ్డి గారిని ఒక మాట ఒక టీడీపీ పార్టీ కార్యకర్త అన్నాడని సొంత పార్టీ నేతలే ఆ అబ్బాయిని అరెస్ట్ చేయించినారు, జైల్లో పెట్టించినారు, కటకటాలను నెట్టినారు, కోర్టుల చుట్టూ తిరిగేలా చేసినారు. భారతిరెడ్డి గారిని ఒక్క మాట అన్నారని చెప్పేసి. అలాంటిది ఈరోజు నీ పోతిన మహేష్ బయటకు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడినాడు, మీరు ఏం చేసినారు, లేదంటే ఏం మాట్లాడుతున్నాడు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తీసుకొస్తా చూడండి. దుష్ప్రచారం చేయడం అంటే గతంలో కూడా వైఎస్ఆర్సీపీ నాయకులను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు నాకు కొడకల్లారని మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ గారంట వైసీపీ పార్టీ నాయకులను పట్టుకుని నా కొడకల్లారని మాట్లాడినాడంట. ఎప్పుడు మాట్లాడినాడు, దేనికోసం మాట్లాడినాడు, ఏ సందర్భంలో మాట్లాడాడు అనేది పోతిన మహేష్కి తెలియదా? ఆనాడు ఆయన పార్టీలో లేడా? పార్టీలో కొనసాగలేదు ఆ రోజున? మరి ఆ రోజున ఎందుకు ప్రశ్నించలేకపోయినాడు? పవన్ కళ్యాణ్ నువ్వెందుకు నా కొడకల్లారని మాట్లాడినావు అని చెప్పేసి ఆ రోజు ఎందుకు అడగలేకపోయినాడు ఈ పోతిన మహేష్? ఈరోజు ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయించాలంటే వాడుకునేటటువంటి వెపన్ పోతిన మహేష్ అయినాడు. అసలు జరిగినటువంటి సందర్భం ఏంటి? అమరావతి విజయవాడ పరిసర ప్రాంత మహిళల గురించి అంత దారుణంగా మాట్లాడితే ఆ పనికిమాలిన వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఈ అనుసందర్భ విషయంలో పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా, అదే పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని రకాల మాటలు మాట్లాడినారు మీ పార్టీ నాయకులు, ఏ స్థాయిలో దుర్భాషలు ఆడినారు మీ పార్టీ నాయకులు. పవన్ కళ్యాణ్ నువ్వు భార్యతో కలిసి ఉన్నావో లేదో ఫోటోలు పెట్టు, వీడియోలు పెట్టని అడిగినారా లేదా? పవన్ కళ్యాణ్ నువ్వు నీ అన్న ఎంతమందికి పక్కలేసినారని చెప్పేసి ఇదే పార్టీకి సంబంధించినటువంటి రోజారెడ్డి గారు అడిగినారా లేదా? అంతకంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడినాడా? ఎన్నేళ్ళు దుష్ప్రచారం, ఎన్నేళ్ళు రంకు భాగవతాల గురించి మాట్లాడినారు. చూసి 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 దుర్మార్గానికి దిగజారిపోతే ఆ రోజు అరిచినాడు అన్నమాట. ఆ విధంగా ఒక వ్యక్తిని పట్టుకొని వ్యక్తిగత జీవితం గురించి పదే మాజీ భార్యల గురించి, ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి నీచంగా దిగజారిపోయి మాట్లాడిన రోజున అలా మాట్లాడినాడు తప్ప ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని కనిపించిన ప్రతి ఒక్కరిని పట్టుకొని వేస్తానని అక్కడ కూడా మాట్లాడాల. అది మీరు ఈ పోతిన మహేష్కి అర్థం కాదనుకుంటా. మేబీ పార్టీ నుంచి బయటికి పోయినాడు, సీట్ ఆశించినాడు. మరి పవన్ కళ్యాణ్ గారు నువ్వు పార్టీలో ఉన్నప్పుడే కదా మాట్లాడింది, నువ్వు ఆ రోజు స్టేజ్లు కూడా ఎక్కినావు కదా, మరి నువ్వు ఎక్కకూడదు కదా? పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఇలాంటి వ్యక్తితో నేను నడవలేను, ఇలాంటి వ్యక్తితో నాకు భవిష్యత్తు ఉండదు, ఇలాంటి వ్యక్తి సరైన వ్యక్తి కాదని చెప్పేసి నువ్వు తేల్చుకొని నువ్వు అతనితో వెళ్ళకూడదు కదా, అతనితో ట్రావెల్ చేయకూడదు కదా. కానీ లాస్ట్ ఎలక్షన్స్లో నడవడం కోసం, పోటీ పడడం కోసం, సీటు కోసం, టికెట్ల కోసం ఎన్ని రకాల యాసాలు వేసినావు మర్చిపోయినావా? చివరాఖరికి కొబ్బరి బండల కత్తి. ఏమయ్యా పోతిన మహేష్, అసందర్భ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి రాజకీయాల్లో లాగుతున్నటువంటి పోతిన మహేష్ ఏం చేయాలంట? పవన్పై కేసు పెట్టాలంట, అరెస్ట్ చేయాలంట. మహిళలపై పవన్ కళ్యాణ్ తప్పుడు ఎప్పుడు మాట్లాడినాడు? కాబట్టి తప్పనిసరిగా అడ్డగోలుగా మాట్లాడితే అసలుకి లెక్క ప్రకారం ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేసినాడో, ఎవరైతే వేసులు అన్నాడో అతన్ని కట్టడి చేయాల్సింది పోయి, అతన్ని సైలెంట్గా తీసుకెళ్ళి బొక్కలో వేయించాల్సింది పోయి, ఈ సపోర్ట్ చేసేదానికో భాగంగా ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే సామాన్య ప్రజలు ఊస్తున్నటువంటి పరిస్థితి.